ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25th అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి నుండి లభించే దృష్టి ద్వారా విశ్వంలోని మనుష్యాత్మలందరూ సంతుష్టులై పరివర్తన అవుతారు. అందుకే నజర్ సే నిహాల్ అని చెప్పబడుతుంది. ప్రశ్న: పిల్లలైన మీ హృదయంలో సంతోషపు టంకాలు మ్రోగుతూ ఉండాలి. ఎందుకు? జవాబు: ఎందుకంటే బాబా తమ జతలో అందరినీ తీసుకెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు మనం మన తండ్రితో ఇంటికి వెళ్ళిపోతాము. హాహాకారాలు తర్వాత జై జై ధ్వనులు జరగనున్నాయి. తండ్రి దృష్టి ద్వారా మొత్తం విశ్వమంతటికి ముక్తి, జీవన్ముక్తుల వారసత్వం లభించనున్నది. విశ్వమంతా పరివర్తన అయిపోతుంది. ఓం శాంతి. ఆత్మీక శివబాబా కూర్చుని తమ ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మూడో నేత్రం కూడా ఉంటుందని మీకు తెలుసు. ప్రపంచంలోని ఆత్మలందరికీ వారసత్వం ఇచ్చేందుకు వచ్చానని తండ్రికి తెలుసు. తండ్రి హృదయంలో వారసత్వమే గుర్తుంటుంది. లౌకిక తండ్రి హృదయంలో కూడా వారసత్వమే గుర్తుంటుంది. పిల్లలకు వారసత్వంను ఇస్తాడు. పిల్లలు లేకుంటే వారసత్వం ఎవరికి ఇవ్వాలని తికమక పడుతూ ఉంటారు. అప్పుడు దత్తత తీసుకుంటారు. ఇక్కడ తండ్రి కూర్చుని ఉన్నారు. వారి దృష్టి ప్రపంచంలోని అందరిపైకి వెళ్తుంది. అందరికీ వారసత్వం ఇవ్వాలని తండ్రికి తెలుసు. భలే ఇక్కడ కూర్చుని ఉన్నారు, కానీ వారి దృష్టి మొత్తం విశ్వంపై, విశ్వంలోని మనుషు మాతృలందరిపై ఉంటుంది. ఎందుకంటే విశ్వం అంతటినీ పరివర్తన చేయవలసి ఉంటుందని వారికి తెలుసు. ఇది పురుషోత్తమ సంగం యుగమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందరినీ శాంతిధామం, సుఖధామానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. అందరూ పరివర్తన అవ్వనున్నారు. డ్రామా ప్లాన్ అనుసారం కల్పకల్పం పరివర్తన అయిపోతారు. తండ్రి పిల్లలందరినీ గుర్తు చేసుకుంటారు. వారి దృష్టి అందరిపైకి పోతుంది కదా. అందరూ చదవరు. డ్రామా ప్లాన్ అనుసారం అందరూ తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే నాటకం పూర్తవుతుంది. ఇక కొంత సమయం గడిస్తే వినాశనం జరుగుతుందని అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపన అవ్వనున్నది. ఆత్మ చైతన్యమైంది కదా, కనుక తండ్రి వచ్చి ఉన్నారని బుద్ధికి తోస్తుంది. స్వర్గస్థాపన జరుగుతుంది. మనమందరము శాంతిధామానికి వెళ్ళిపోతాము. అందరికీ ముక్తి లభిస్తుంది కదా. మీకు ముక్తితో పాటు సద్గతి కూడా లభిస్తుంది. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. మనం స్వర్గంలోకి వెళ్ళిపోతాము. జై జై ధ్వనులు వినిపిస్తాయి. ఇప్పుడు చాలా ఆహాకారాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కరువులు వస్తున్నాయి. కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల భూకంపాలు సంభవిస్తున్నాయి. వేల మంది మరణిస్తూ ఉంటారు. మరణించే తీరాలి. సత్యుగంలో ఇవన్నీ ఉండవు. ఇప్పుడు నేను సృష్టిలోకి వెళ్తున్నాను. మొత్తం విశ్వం అంతటా జై జై ధ్వనులు వినిపిస్తాయి అని తండ్రికి తెలుసు. నేను భారతదేశంలోకి వెళ్తాను. మొత్తం ప్రపంచానికి పోలిస్తే భారతదేశం ఒక చిన్న పల్లె వంటిది. బాబాకైతే ఇది ఒక పల్లె వలె ఉంటుంది. చాలా కొద్ది మంది మనుషులుంటారు. సత్యుగంలో మొత్తం విశ్వం అంతా ఒక చిన్న పల్లెగా ఉండేది. ఇప్పుడు ఎంతో వృద్ధి చెందింది. తండ్రి బుద్ధిలో అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ శరీరం ద్వారా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పం జరిగిన మీ పురుషార్థమే ఇప్పుడు కూడా జరుగుతుంది. తండ్రి కూడా కల్పవృక్షానికి బీజ్ రూపులు. ఇది సాకార వృక్షం. పైన పరంధామంలో నిరాకార వృక్షం ఉంటుంది. ఇది ఎలా తయారు చేయబడిందో మీకు తెలుసు. ఈ జ్ఞానం ఏ మనుషు మాతృల బుద్ధిలోనూ లేదు. తెలివిహీనులకు, తెలివిగల వారికి గల వ్యత్యాసం గమనించండి. తెలివిగలవారు స్వర్గంలో రాజ్యపాలన చేశారు. దీనిని సత్యఖండమని, స్వర్గమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీ ఆంతరికంలో చాలా సంతోషం ఉండాలి. ఎందుకంటే తండ్రి వచ్చి ఉన్నారు. ఈ పాత ప్రపంచం అయితే తప్పకుండా పరివర్తన అవుతుంది.
ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుతారు. తండ్రేమో చదివిస్తున్నారు. ఈ పాఠశాల చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. చాలామంది వస్తారు. అందరికీ ఒకే స్కూలు ఉండదు. ఇంతమంది ఒకే చోట ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మనం సుఖధామానికి వెళ్తామని మీకు గుర్తుంది. ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడ 8-10 సంవత్సరాలు ఉండి మళ్ళీ భారతదేశానికి వస్తారు కదా. భారతదేశం నిరుపేదగా ఉంది. విదేశాల వారికి ఇక్కడ సుఖంగా ఉండదు. వాస్తవానికి పిల్లలైన మీకు కూడా ఇక్కడ సుఖం లేదు. మనం చాలా శ్రేష్టమైన చదువు చదువుతున్నామని, ఆ చదువు ద్వారా మనం అధికారులైన దేవతలుగా అవుతామని మీకు తెలుసు. అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు. ఆ సుఖంను అందరూ గుర్తు చేసుకుంటారు. ఈ కలియుగం గుర్తుకు కూడా రాదు. ఇందులో అపారమైన దుఃఖం ఉంది. ఈ రావణ రాజ్యం అనగా పతిత ప్రపంచంలో ఈరోజు అపారమైన దుఃఖం ఉంది. రేపు మళ్ళీ అపారమైన సుఖం ఉంటుంది. మనం యోగబలంతో అపారమైన సుఖం ఉండే ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. ఇది రాజయోగం కదా. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను. కనుక ఇలా తయారు చేయు టీచర్ను స్మృతి చేయాలి కదా. టీచర్ లేకుండా బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైన వారిగా అవ్వలేరు. ఇది కొత్త విషయం. పరమాత్మ తండ్రితో ఆత్మల యోగం జోడించాలి. అది లేనందునే చాలా కాలం వేరుగా ఉన్నారు. చాలా కాలం అంటే ఏమిటో అది కూడా తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. మనుషులు లక్షల సంవత్సరాలని అంటారు. తండ్రి చెప్తున్నారు, ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఎవరైతే నా నుండి విడిపోయారో వారే వచ్చి మళ్ళీ నాతో కలుస్తారు. అందుకు మీరు పురుషార్థం చేయాలి. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి ఏ కష్టమూ ఇవ్వరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. మీరందరూ జీవాత్ములు కదా. ఆత్మ అవినాశి, జీవము వినాశి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ ఎప్పుడూ పాతదిగా అవ్వదు. ఇది అద్భుతం కదా. చదివించేవారు కూడా అద్భుతమైన వారు. చదువు కూడా అద్భుతమైనది. ఇది ఎవ్వరికీ గుర్తులేదు, మర్చిపోతారు. ఇంతకు ముందు జన్మలో ఏం చదివారో ఎవరికైనా గుర్తుందా? ఈ జన్మలో మీరు చదువుకుంటారు. ఫలితం నూతన ప్రపంచంలో లభిస్తుంది. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది పురుషోత్తమ సంగం యుగమని, మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళేవారమని గుర్తుండాలి. ఇది గుర్తుండినా మీకు తండ్రి గుర్తుకు వస్తాడు. జ్ఞాపకం ఉండేందుకు తండ్రి అనేక ఉపాయాలు తెలుపుతారు. వారు తండ్రే కాక టీచర్, సద్గురు కూడా అయ్యారు. 3 రూపాల్లో స్మృతి చేయండి. స్మృతి చేసేందుకు ఎన్నో యుక్తులు తెలుపుతున్నారు. కానీ మాయ మరిపింప చేస్తుంది. తండ్రి ఎవరైతే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారో ఆ తండ్రే ఇది పురుషోత్తమ సంగం యుగమని, దీన్ని గుర్తుంచుకోమని కూడా తెలిపించారు. అయినా ఎందుకు స్మృతి చేయలేరు? స్మృతి చేసేందుకు యుక్తులు కూడా తెలుపుతూ ఉంటారు. వాటితో పాటు మాయ చాలా ప్రబలమైందని కూడా చెప్తూ ఉంటారు. అది క్షణక్షణం మిమ్మల్ని మరిపింపచేస్తుంది, దేహాభిమానులుగా చేస్తుంది. అందువలన ఎంత ఎక్కువగా వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ స్వయాన్ని దేహానికి బదులు ఆత్మగా భావించండి. ఇది శ్రమతో కూడిన పని. జ్ఞానమేమో చాలా సులభం. పిల్లలందరూ స్మృతి నిలవదని అంటారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. మాయ తన వైపు ఆకర్షించుకుంటుంది. దీనిపైనే ఈ నాటకం తయారైంది. మన బుద్ధి యోగం తండ్రి చేతలో చదువులోని సబ్జెక్టులపై ఉండాలి, కానీ అది ఉండటం లేదని, మర్చిపోతున్నామని మీకు కూడా తెలుసు. కానీ మీరు మర్చిపోరాదు. వాస్తవానికి ఈ చిత్రాలు కూడా అవసరం లేదు. అయితే చదివించేటప్పుడు మీ ముందు ఏమైనా ఉండాలి కదా. అనేక చిత్రాలు తయారవుతూ ఉంటాయి. పాండవ ప్రభుత్వం ప్లాన్ ఎలా ఉందో గమనించండి. ఆ ప్రభుత్వానికి కూడా ప్రణాళికలు ఉన్నాయి. కొత్త ప్రపంచంలో కేవలం భారతదేశం ఒక్కటే ఉండేదని, చాలా చిన్నదిగా ఉండేదని మీకు తెలుసు. భారతదేశం విశ్వం అంతటికి అధికారిగా ఉండేది. అక్కడ
ప్రతి వస్తువు కొత్తదిగా ఉంటుంది. ఉన్న ప్రపంచమేమో ఒక్కటే, పాత్రధారులు కూడా వారే. చక్రం తిరుగుతూ ఉంటుంది. మీరు ఇన్ని సెకండ్లు, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యాయని లెక్క పెడుతూ ఉంటారు. చక్రం మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఈరోజు, రేపు అంటూ 5,000 సంవత్సరాలు పూర్తయ్యాయి. అన్ని దృశ్యాలు, ఆటపాటలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతో పెద్ద అనంతమైన వృక్షం. వృక్షంలోని ఆకులకు లెక్క పెట్టలేము. ఇది వృక్షం. దీని పునాది దేవీ దేవతా ధర్మం. ఆ తర్వాత ఈ 3 ముఖ్యమైన శాఖలు. పోతే వృక్షంలో లెక్కలేనని ఆకులున్నాయి. ఎన్ని ఆకులున్నాయో లెక్క పెట్టేందుకు ఎవ్వరికీ శక్తి లేదు. ఈ సమయంలో సర్వధర్మాల వృక్షం వృద్ధి చెందింది. ఇది అనంతమైన పెద్ద వృక్షం. తర్వాత ఇన్ని ధర్మాలుండవు. ఇప్పుడు వృక్షమంతా నిలబడి ఉంది, కానీ పునాది లేనే లేదు. దీనికి ఉదాహరణగా వటవృక్షం చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఒక్క వృక్షమే అద్భుతమైనది. తండ్రి అర్థం చేయించేందుకు ఈ దృష్టాంతం డ్రామాలో ఉంచారు. పునాది లేనే లేదు. ఇది అర్థం చేసుకునే విషయం. తండ్రి మిమ్మల్ని ఎంతో తెలివిగలవారిగా చేశారు. ఇప్పుడు పునాది అయిన దేవీ దేవతా ధర్మం లేనేలేదు. పోతే పిండిలో ఉప్పు ఉన్నంత స్వల్పంగా కొన్ని గుర్తులు మాత్రం మిగిలి ఉన్నాయి. ఈ గుర్తులు చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నాయి. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానమంతా వచ్చేయాలి. తండ్రి బుద్ధిలో కూడా ఈ జ్ఞానమంతా ఉంది కదా. వారు జ్ఞానమంతా తెలిపి మిమ్మల్ని తమ సమానంగా చేస్తున్నారు. తండ్రి బీజరూపులు. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షం. ఇది చాలా పెద్ద బేహద్ డ్రామా. ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్ళిపోయింది. మీరు తండ్రిని, రచనను తెలుసుకున్నారు. భలే, శాస్త్రాల్లో ఉంది. ఋషులు, మునులు ఎలా తెలుసుకుంటారు? ఒకరికి తెలిసి ఉండిన పరంపరగా వస్తూ ఉండాలి. అవసరమే లేదు. మధ్యలో ఎవరు తిరిగి వెళ్ళలేరు. నాటకం పూర్తి అయినంత వరకు పాత్రధారులందరూ ఇక్కడే ఉండాలి. తండ్రి ఇక్కడ ఉన్నంత వరకు, అక్కడ పూర్తిగా ఖాళీ అయినంత వరకు ఎవరు తిరిగి వెళ్ళలేరు. ఖాళీ అయినప్పుడు శివబాబా ఊరేగింపు బయలుదేరి వెళ్ళిపోతుంది. ముందే వెళ్ళి అక్కడ కూర్చోరు. కనుక తండ్రి కూర్చుని ఈ జ్ఞానమంతా ఇస్తున్నారు. ఈ ప్రపంచ చక్రం ఎలా రిపీట్ అవుతుందో తెలుపుతున్నారు. సత్యుగం, త్రేత, ద్వాపర కలియుగం తర్వాత సంగం యుగం వస్తుందని గాయనముంది. కానీ సంగం యుగం ఎప్పుడు అవుతుందో ఎవరికీ తెలియదు. జ్ఞానంను రకరకాలుగా త్రిప్పి భక్తిలో ఏదేదో తయారు చేశారు. జ్ఞానధారమంతా చిక్కుపడి ఉంది. ఆ జ్ఞానంను అర్థం చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రాచీన రాజయోగంను నేర్పించేందుకు విదేశాలకు వెళ్తారు. అది ఇదే కదా. ప్రాచీనం అనగా మొదటిది. సహజ రాజయోగం నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఎంత గమనం ఉంటుంది. స్వర్గస్థాపన అవ్వాలి అని మీరు కూడా చాలా గమనం ఉంచుతారు. ఆత్మకు స్మృతి కలుగుతుంది కదా. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను ఏ జ్ఞానమైతే ఇస్తున్నానో అది మళ్ళీ నేనే వచ్చి ఇస్తాను. ఇది నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానం. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంటే చాలా ఖుషి ఉంటుంది. ఇది కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఒకవైపు సంతోషం ఉంటుంది, మరోవైపు అరే ఇటువంటి మధురమైన బాబాను మనం మళ్ళీ కల్పం తర్వాతే చూస్తామన్న ఫీలింగ్ కూడా వస్తుంది. పిల్లలకు ఇంత సుఖం ఇచ్చేది తండ్రే కదా. శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. మీరు శాంతిధామంను, సుఖధామంను స్మృతి చేస్తే తండ్రి కూడా గుర్తుకు వస్తారు. ఈ దుఃఖధామంను మర్చిపోండి. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలు వినిపిస్తారు. పాత ప్రపంచంపై మీకు మమకారం తొలగిపోతే ఖుషీ కూడా ఉంటుంది. మీరు మళ్ళీ సుఖధామానికి తిరిగి వెళ్తారు. సతోప్రధానంగా అవుతూ ఉంటారు. కల్పకల్పం ఎవరు తయారయ్యారో వారే మళ్ళీ తయారవుతారు. వారికే సంతోషం ఉంటుంది. ఈ పాత శరీరంను వదిలేస్తారు. మళ్ళీ నూతన శరీరం తీసుకుని సతోప్రధాన ప్రపంచంలోకి వస్తారు. ఈ జ్ఞానం సమాప్తమైపోతుంది. ఇవి చాలా సహజమైన విషయాలు. రాత్రిపూట నిద్రించు సమయంలో ఇలా స్మృతి చేసినా సంతోషం కలుగుతుంది.
మనం మళ్ళీ ఇలా తయారవుతున్నాము. రోజంతట్లో ఏ వికారీ కర్మలు చేయలేదు కదా. 5 వికారాల్లో ఏ వికారము కూడా నన్ను సతాయించలేదు కదా. లోభం రాలేదు కదా. ఈ విధంగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగ బలంతో అపారమైన సుఖాల ప్రపంచాన్ని స్థాపన చేయాలి. ఈ పాత దుఃఖ ప్రపంచాన్ని మర్చిపోవాలి. సత్యఖండానికి అధికారులుగా అవుతున్నామనే ఖుషి ఉండాలి. సెకండ్ పాయింట్, ప్రతిరోజు స్వయాన్ని రోజంతట్లో ఏ వికారము నన్ను సతాయించలేదు కదా, ఏ వికారీ కర్మ చేయలేదు కదా, లోభానికి వశమవ్వలేదు కదా అని చెక్ చేసుకోవాలి. వరదానము. వరదాత ద్వారా సర్వశ్రేష్టమైన సంపద యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే సంపత్తివాన్ భవ. ఎవరి వద్దనైనా కేవలం స్థూలమైన సంపద ఉన్నా కూడా సదా సంతుష్టంగా ఉండలేరు. స్థూలమైన సంపదతో పాటు సర్వగుణాల సంపద, సర్వశక్తుల సంపద మరియు జ్ఞానం యొక్క శ్రేష్టమైన సంపద లేకుంటే సంతుష్టత సదా ఉండచాలదు. మీ అందరి వద్ద ఈ శ్రేష్టమైన సంపదలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోని వారు కేవలం స్థూల సంపద గలవారిని సంపదవంతులుగా భావిస్తారు. కానీ వరదాత అయిన తండ్రి ద్వారా పిల్లలైన మీకు సర్వశ్రేష్ఠ సంపత్వాన్ భవ అనే వరదానం లభించింది. స్లోగన్. సత్యమైన సాధన ద్వారా అయ్యో అయ్యో అనుటను వాహ్ వాహ్లోకి పరివర్తన చేయండి. అచ్చా, ఓం శాంతి.